మోదీ సర్కార్కు తొలిదెబ్బ, ఎన్డీఏ కూటమికి తొలిదెబ్బ భారీగా. ఉప ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి పక్షాలు 13 స్థానాల్లో 11 చోట్ల కాంగ్రెస్ విజయం. దేశంలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి తొలిదెబ్బ భారీగా తగ్గుతుంది. అధికారం చేపట్టిన నెల రోజుల్లో వచ్చిన ఉప ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి పక్షాలు, ముఖ్యంగా బీజేపీ ఉపపోరులో వెనుకబడిపోగా ఇండియా కూటమి దూకుడు ప్రదర్శించింది. మొత్తం 13 స్థానాలకు ఉప ఎన్నిక జరగగా శనివారం ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టారు. 13 స్థానాల్లో 11 చోట్ల కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి విజయం దిశగా తీసుకుపోతుంది. దేశవ్యాప్తంగా 7 రాష్ట్రాల్లోని 13 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. 11 చోట్ల ఇండియా కూటమి అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. మిగతా 2 చోట్ల ఎన్డీఏ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారని, పశ్చిమ బెంగాల్లో 4, హిమాచల్ ప్రదేశ్లో 3, ఉత్తరాఖండ్లో 2, పంజాబ్, బీహార్, తమిళనాడు, మధ్యప్రదేశ్లో ఒక్కొక్క స్థానానికి ఈ నెల 10న ఉప ఎన్నిక పోలింగ్ జరిగింది. పంజాబ్లోని జలంధర్ స్థానంలో ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి మహీందర్ భగత్ విజయం సాధించారు. తన సమీప బీజేపీ అభ్యర్థి శీతలపై 37,000 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. మమత తగ్గలేదు. పశ్చిమ బెంగాల్లో మానిక్తలా, భాగ్దా, రానాగఢ్ దక్షిణ్, రాయ్గంజ్ మొత్తం 4 స్థానాల్లో సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. కాంగ్రెస్ దూకుడు. హిమాచల్ ప్రదేశ్లోని దెహ్రా అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు సతీమణి కాంగ్రెస్ అభ్యర్థి కమలేష్ ఠాకూర్ ముందంజలో ఉన్నారు. నాగాలాండ్ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి ఆధిక్యంలో కొనసాగుతుండగా, ఉత్తరాఖండ్లోని బద్రీనాథ్, మంగళౌర్ 2 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అదేవిధంగా మధ్యప్రదేశ్లోని అమర్వాడా స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి ధీరన్ షా ముందంజలో ఉన్నారు. కూటమి 2 స్థానాల్లో బీహార్లోని రూపౌలి స్థానంలో జేడీయూ అభ్యర్థి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అదేవిధంగా హమీర్పూర్లో బీజేపీ నేత ముందంజలో ఉన్నారు. ఇక తమిళనాడులోని విక్రావణిలో ఇండియా కూటమిలో తమిళనాడు అధికార పార్టీ డీఎంకే నేత అన్నియూర్ శివ ముందంజలో ఉన్నారు. మొత్తంగా ఈ పరిణామం మోదీ నేతృత్వంలోని ఎన్డీఏకు ఇబ్బందిగా మారిందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.